ప్రవాస భారతీయులు ఇండియన్ డయాస్పొరా ఎక్కడున్నా ప్రత్యేకమే. ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నా పెద్దగా వాళ్ళు ఇబ్బంది పడింది లేదు, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ కూడా అయిపోయారు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అన్నట్లు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో చాలా సాఫ్ట్గా మంది సాఫ్ట్ డయాస్పొరా అనమాట. అయితే ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా గత కొన్ని నెలలుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ డయాస్పొరా ఎక్కడైతే ఇతర దేశాల్లో ఉందో వాళ్ళకి ఉరిశిక్ష పట్టడం, లైఫ్ కన్విక్షన్ రావటం, జైల్లో మగ్గిపోవటం, ఇవన్నీ బాగా వింటున్నాం. ఈ మధ్య కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందనమాట. నిన్న ఇద్దరు కేరళ వాళ్ళని యుఏఈలో ఉరితీశారంట. మొహమ్మద్ రినేష్ అరంగిలొట్టు మరియు మురళీధరన్ వలప్పిల్, ఈ ఇద్దరు కేరళైట్స్ని యుఏఈలో ఎగ్జిక్యూట్ చేశారంట. గత వారంలో ఇంకొక వార్త కూడా వచ్చింది. ఉత్తరప్రదేశ్ చెందిన షాజాదీ ఖాన్ ఈ అమ్మాయిని కూడా యుఏఈలో ఎగ్జిక్యూట్ చేశారంట. ఒక మర్డర్ కేసులో, చిన్న బేబీని చంపిన మర్డర్ కేసులో ఈ అమ్మాయిని ఎగ్జిక్యూట్ చేశారు. మనకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86-87 దేశాల్లో 10,000 మందికి పైగా భారతీయులు జైళ్లలో ఉన్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 54 మంది ఇండియన్స్ డెత్ రోలో ఉన్నారు. ఉరిశిక్షకి చాలా అంటే ఎగ్జిక్యూషన్కి చాలా దగ్గరగా ఉన్నారనమాట. దానిలో ఎక్కువ మంది డెత్ పెనాల్టీ ఫేస్ చేస్తుంది యుఏఈలో 29 మంది డెత్ పెనాల్టీ ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మన వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేయటం ఏంటి, వాళ్ళకి అక్కడ ఉరిశిక్షలు పట్టడం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి, మామూలుగా చట్టాలు ఏ దేశానికి ఆ దేశానికి ఉంటాయన్నమాట. ఒక సోవరీన్ స్టేట్ సిస్టంలో, సార్వభౌమ దేశాల్లో ఏ దేశానికి ఆ దేశం చట్టాలు చేసుకుంటుంది. అంటే కొన్ని దేశాల్లో కొన్ని తప్పులకి ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే, కొన్ని దేశాల్లో కొన్ని తప్పులకి ఎక్కువ శిక్ష ఉంటుంది, కొన్ని దేశాల్లో తక్కువ శిక్ష ఉంటుంది అనమాట. ఉదాహరణకి అమెరికాలో కొన్ని రిలేషన్షిప్స్ కానీ కొన్ని తప్పులు కానీ కొంచెం తక్కువ శిక్ష ఉంటుంది. అదే యుఏఈలో కొన్ని తప్పులకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నమాట. కొన్ని దేశాల్లో షరియత్ లా కానీ ఇలాంటి లాసు చాలా కఠినంగా ఉంటాయి. ఆ దేశాలు మనం తప్పు చేస్తే మన చట్ట ప్రకారం కాదు, ఆ దేశ చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతాం అనమాట. ఉదాహరణకి ఇండియన్ అమెరికాకి వెళ్ళి మర్డర్ చేసిన, ఇండియన్ యుఏఈకి వెళ్ళి ఒక తప్పు చేసిన, ఆ దేశ శిక్ష అంటే ఆ దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళకి శిక్షలు పడతాయి. అదేవిధంగా ఒక ఫారినర్ భారతదేశానికి వచ్చారనుకోండి, ఫారినర్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశ చట్ట ప్రకారం తప్పు చేశారనుకోండి, మన దేశం ప్రకారం అతనికి శిక్ష వేస్తారనమాట. అంటే ఆ తప్పుకి మన దేశంలో ఎంత శిక్ష ఉందో ఆ శిక్ష వేస్తారనమాట. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ జర్మనీలో ఒక ఇండియన్ పేరెంట్స్కి ఒక పాప ఉంది, బేబీ అరిహాష అని చెప్పి. ఆ పాప మీద బాడీ మీద కొట్టినట్లు కొన్ని సిమ్టమ్స్ కనిపించాయి. దాంతో ఇమీడియట్గా పేరెంట్స్ నుంచి ఆ పాపను సపరేట్ చేసేసి ఆ పాపని ఫోస్టర్ కేర్లో పెట్టారనమాట. భారతదేశంలో చిన్నగా పిల్లల్ని దండిస్తే తప్పేమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అది మన కల్చర్లో కూడా బాగా అనుకుంటుంటాం, పిల్లల్ని దండించడం పెద్దవాళ్ళు అవసరమైతే ఉండేయటం. కానీ ఫారిన్ కంట్రీస్లో, స్కాండినేవియన్ దేశాల్లో కూడా ఇలాంటి ఉదంతాలు చాలా జరిగాయి. ఇంకొన్ని దేశాల్లో, ఉదాహరణకి భారతదేశంలో అబార్షన్కి సంబంధించి లీగల్గా కొన్ని పద్ధతులు పాటిస్తే మనం అబార్షన్స్ చేసుకోవచ్చు. కొన్ని దేశాల్లో అసలు అబార్షన్సే ఉండే కాదు. ఉదాహరణకి ఐర్లాండ్ ఒక క్యాథలిక్ కంట్రీ. కొన్ని సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం అక్కడ అబార్షన్స్, మెడికల్ కండిషన్స్ ఉన్నా సరే చాలా కష్టం, అక్కడ అబార్షన్స్ పర్మిషన్ ఇవ్వరు. సవితా హలపన్వార్ అన్న ఒక అమ్మాయి, ఆవిడ ఇండియా నుంచి ఐర్లాండ్కి డెంటిస్ట్ ఉద్యోగం కోసం వెళ్ళిందనమాట. అక్కడ ప్రెగ్నెన్సీ తీయించుకోలేక మెడికల్ కండిషన్స్ టఫ్ అయిపోయి అమ్మాయి చనిపోయింది. సో మన దేశంలో ఒక రైట్ ఇతర దేశాల్లో కాకపోవచ్చు, లేదా ఇతర దేశాల్లో ఒక హక్కు మన దేశంలో కాకపోవచ్చు అనమాట. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఫారినర్స్ వేరే దేశంకి వెళ్ళి వాళ్ళు అక్కడ తప్పు చేసినప్పుడు, లేదా మన దేశానికి వచ్చి తప్పు చేసినప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలు పడితే ఖచ్చితంగా వాళ్ళ కాన్సులేట్ కానీ డిప్లొమాటిక్ ఆఫీస్ కానీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అంతేకాదు వాళ్ళకి ఉరిశిక్ష తీసే ముందు లేదా వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసే ముందు, అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఎగ్జిక్యూట్ చేస్తారు, క్యాపిటల్ పనిష్మెంట్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఇస్తారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పడం, ఇవన్నీ కూడా బేసిక్ హ్యూమానిటేరియన్ రైట్స్ అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా గమనించాలి. ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే భారతీయులకు కఠినమైన శిక్షలు పడుతున్నాయి. ఎందుకంటే అక్కడ షరియత్ లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు అక్కడ కఫ్లా సిస్టమ్ అని చెప్పి మన పాస్పోర్ట్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు చిన్నగా ఏదైనా అఫెన్స్ చేసినా లేదా ఆ పాస్పోర్ట్ తిరిగి తీసుకోవడానికి వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకున్నా అది కూడా పెద్ద శిక్షలు వీళ్ళకి వస్తాయన్నమాట. రీసెంట్గా నిమిషా ప్రియా అని చెప్పి యెమెన్లో ఒక కేసు చాలా పాపులర్ అయింది, చాలా నోటోరియస్ అయింది అనమాట. ఈ అమ్మాయి ఒక తన ఎంప్లాయరో తనతో పనిచేసిన వ్యక్తో తన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయని చెప్పి అతనికి మత్తుమంది ఇచ్చింది. దాంతో అతను చనిపోయాడు. ఈ అమ్మాయి పైన కఠినమైన శిక్ష పడింది, ఉరిశిక్ష పడింది అనమాట. దీన్ని తప్పించడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మనం చూస్తే కనుక మానవ హక్కులకు సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి. ఈజీగా అక్కడ పనిష్మెంట్స్ చాలా హార్ష్గా ఉంటాయి, హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటాయి అనమాట. మిడిల్ ఈస్ట్ కంట్రీలో చాలా వరకు శిక్షలు కూడా రిట్రిబ్యూటివ్గా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఏం తప్పు చేస్తే అదే స్థాయిలో అంతే ఇంటెన్సిఫైడ్గా పనిష్మెంట్ ఇస్తారు, అదే ప్రపోర్షన్లో. దీంతో మన వాళ్ళు చాలామంది మిడిల్ ఈస్ట్కి చిన్న చిన్న జాబ్స్ చేయడానికి, బ్లూ కలర్ వర్క్స్కి లేదా నర్సింగ్ అసిస్టెంట్గా వెళ్ళటమో లేదా కేర్ గివర్స్గా వెళ్ళి
అక్కడ ఒక తప్పు చేసి దొరికిపోయి భయంకరమైన శిక్షలు పొందుతున్నారనమాట. అక్కడ జైళ్ళలో కూడా మన వాళ్ళు మగ్గిపోతున్నారు. ముఖ్యంగా చాలా మంది యొక్క డాక్యుమెంట్స్, వీసా, పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ వాళ్ళ ఎంప్లాయర్స్ దగ్గర ఉండి వాళ్ళు బయటికి రాలేక జైల్లో అమాయకంగా మగ్గేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.